సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే, మీ నుండి విడిపోయిన ఈ వ్యక్తిని మీరెందుకు ఇంకా మర్చిపోలేకపోతున్నారు, అలానే ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా లేదా, అసలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో చాలామంది కూడా అంటే వాళ్ళ వ్యక్తి వాళ్ళ నుండి వెళ్ళిపోయి సడన్గా వాళ్ళకి ఏం చెప్పకుండా ఏది చేయకుండా వెళ్ళిపోయినా సరే వాళ్ళ కోసము వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అసలు మర్చిపోలేరు. ఎందుకు మర్చిపోలేకపోతున్నారు, ఏంటి, అసలు మీరు ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అనమాట. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదండి. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. మీ సిచ్యువేషన్కి, మీ పరిస్థితికి తగినట్లు మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అవసరము అని అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అంటే వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అనమాట. రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది చెప్తానండి. పర్సనల్ రీడింగ్స్ అనేది పూర్తిగా ఛార్జబుల్ అండి. మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్స్ ఇస్తారు. మేము మనీ పే చేసి మా సిచ్యువేషన్కి తగినట్లు మేము పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఫ్రీగా చేయరండి. మళ్ళా చెప్తున్నాను. చాలామంది ఏంటంటే కాంటాక్ట్ అయ్యేసి మనీ లేవు, పర్సనల్ రీడింగ్స్ చేయమని అడుగుతున్నారు. అలా చేయరండి ప్లీజ్. కొన్నిటికి కొన్ని ఎథిక్స్ ఉంటాయి కదా, అవి ఫాలో అవ్వాలి కదా. నాకు తెలుసు మీ సిచ్యువేషన్ని అర్థం చేసుకోగలను, కానీ అలా అని చెప్పి ఫ్రీగా రీడింగ్స్ అయితే చేయలేమండి, పర్సనల్ రీడింగ్స్. అందుకే చెప్తున్నాను, మనీ పే కలిగిన వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి. అనవసరంగా అప్రోచ్ అయ్యి మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ కదండి. ఇది రిక్వెస్ట్ అనుకోండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. మీ నుండి విడిపోయిన ఈ వ్యక్తిని మీరు ఇంకా ఎందుకు మర్చిపోలేకపోతున్నారు, మీరేం చెయ్యాలి, ఆ వ్యక్తి మళ్ళీ వస్తారా రారా, ఇవన్నీ కూడా చూద్దామండి. ఫస్ట్ అయితే మీ నుండి దూరమైన ఈ వ్యక్తిని మీరు ఎందుకు మర్చిపోలేకపోతున్నారు, దాన్ని బేస్ చేసుకొని కొన్ని కార్డ్స్ని అయితే తీసానండి. అవేంటి అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ ఫ్యాన్స్, 7 ఆఫ్ ఫ్యాన్స్, క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్, 6 ఆఫ్ ఫ్యాన్స్, బాటమ్ ఆఫ్ ది డెక్, 4 ఆఫ్ సోర్స్ వచ్చిందండి. ఈ కార్డ్స్ అయితే క్లియర్గా చెప్తున్నాయండి అసలు యూనివర్స్ ఏం చెప్తున్నారు అన్నీ కూడా చూద్దాము. ఈ రీడింగ్లో ఏంటి అంటే, ఇవి చూస్తుంటే మీ ఎనర్జీలో చాలా క్లారిటీ ఉందండి. మీరు చాలా చాలా క్లారిటీగా ఉన్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏం చూపిస్తుంది అంటే, ఈ వ్యక్తి మీ లైఫ్లో ఒక్కసారి వచ్చినప్పుడు ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్లా మీరు ఫీల్ అయిపోయారనమాట. అంటే మెచ్యూర్గా బిహేవ్ చేస్తూ ఒక స్టెబిలిటీని, సెక్యూరిటీని అన్నిటినీ కూడా ఈ వ్యక్తి మీకు ఇచ్చినట్లు తెలుస్తుందండి స్టార్టింగ్లో. అవన్నీ ఇవ్వడం వల్ల మీరేంటి అంటే అతనికి బాగా అడిక్ట్ అయిపోయినట్టున్నారు. అంటే స్టార్టింగ్లో అలా ఉన్నారండి ఈ వ్యక్తి. కానీ ఇప్పుడు ఏంటి అంటే నైట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చిందండి. ఈ ఎనర్జీ ప్రకారం ఏంటి అంటే ఈ వ్యక్తి చాలా ఇన్కాన్సిస్టెంట్ అంటారు కదా, అలా బిహేవ్ చేశారు. అంటే కాన్స్టెంట్గా అలా ఉండకుండా సడన్గా మారిపోవడం, లేకుంటే ఏమి రీజన్స్ చెప్పకుండా వెళ్ళిపోవడం, ఇలాంటివి ఇలా అనేది జరిగిందనమాట. ఒకరోజు మీకు దగ్గరికి వచ్చి ప్రేమను చూపించడము, ఒకరోజు ఏంటంటే మీకు దూరంగా వెళ్ళిపోవడము, ఒకరోజు బాగా మాట్లాడడం, ఒకరోజు బాగా మాట్లాడకపోవడము, ఇలాంటివన్నీ కూడా ఆ వ్యక్తిలో మీరు చూశారు అని తెలుస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఈ వ్యక్తి ఏంటంటే మీ ఫీలింగ్స్ని డిఫెండ్ చేస్తారనమాట. అంటే ఎలా అంటే మీరు చెప్పినప్పుడు మీకు ఫీలింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళు రాకపోవడము, వాళ్ళకి అనిపించినప్పుడు మీ దగ్గరికి రావడము, ఇలా చేసేవాళ్ళు అనమాట. ఇంకా వాళ్ళనైతే మీరు మర్చిపోకుండా మీ ఫీలింగ్స్ని మీరు అలాగే ఆ వ్యక్తి మీద పెట్టుకొని ఆ వ్యక్తి కోసం అయితే వెయిట్ చేస్తూ చాలా స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పి అనుకుంటున్నానండి. అయితే ఇక్కడ మీకు తెలియంది ఏంటి అంటే మీలోనే ఒక ఫెమినైన్ ఎనర్జీ ఉందండి. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట. మీరు అనుకుంటే గట్టిగా ఉంటే మాత్రం ఆ వ్యక్తిని మీరు మర్చిపోగలరండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, మీకు ఎవరికైతే కనెక్ట్ అవుతుందని మీకు అనిపిస్తుందో, మీలో అయితే ఒక స్ట్రాంగ్ ఫెమినైన్ పవర్ కూడా ఉందండి. మీరు అనుకుంటే మాత్రం ఈ వ్యక్తిని మర్చిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి స్టార్టింగ్లో మీకు ఇచ్చిన ప్రేమ, స్టెబిలిటీ, సెక్యూరిటీ ఇదంతా కూడా మీకు ఆ వ్యక్తి మీద ఎక్కువగా ఇష్టం
చేయలేము అండ్ మర్చిపోలేనేమో అన్న ఫీలింగ్ని కలుగజేశాయి అని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో మీరేంటి అంటే ఒక కాన్ఫిడెన్స్ అండ్ సక్సెస్ పొటెన్షియల్ని క్లియర్గా కనిపిస్తుందండి. మీరు చాలా ఏం చెప్పాలి, చాలా ఇన్స్పిరేషన్ లాగా కూడా ఉంటారండి మీరు చాలామందికి. సో అలాంటప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, ఈ వ్యక్తి విషయంలో కూడా ఒకసారి ప్రశాంతంగా ఆలోచించుకుంటే ఈ సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు అర్థమవుతుందనమాట. బట్ మీరు అందరిలో ఒక పొటెన్షియల్, సో ఒక మంచి సక్సెస్ఫుల్ లేడీలా ఉన్నా సరే ఈ వ్యక్తి విషయానికి వచ్చేసరికి మీకు ఏంటంటే హార్ట్ బ్రేక్ అయిపోవడము, ఆ వ్యక్తి దగ్గర చాలా దిగజారిపోవడం అంటారు కదా, అలా అయిపోవడము, ఇలాంటివన్నీ కూడా తెలుస్తున్నాయండి. మీకు ఇప్పుడైతే నిజంగా చెప్పాలి అంటే మీరున్న సిచ్యువేషన్కి మీకు రెస్ట్ కావాలండి. మీ హార్ట్కి హీలింగ్ టైం అనేది కావాలండి. సో మీరేంటి అంటే వాళ్ళని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు అంటే, మీ మనసులో ఇంకా వాళ్ళ గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే మిగిలిపోయినాయండి. మీ ఎనర్జీ ఏంటంటే వాళ్ళతో పూర్తిగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయిందనమాట. సో ఆ వ్యక్తి ఏంటంటే స్టార్టింగ్లో అలా ఉండి ఇప్పుడు ఇలా సడన్గా ఏం చెప్పకుండా ఆన్ అండ్ ఆఫ్ చేయడం, ఒకసారి రావడం ఒకసారి వెళ్ళడం, ఇవన్నీ చూడడం వల్ల మీకు ఏంటి అంటే మీ మనసులో చాలా చాలా క్వశ్చన్స్ ఇవన్నీ కూడా అలానే ఉండిపోయాయి. అండ్ వాళ్ళతో ఏంటంటే ఎమోషనల్ బాండ్ అనేది చాలా ఎక్కువగా ఉందండి మీకు. అందువల్ల మీరు మర్చిపోలేకపోతున్నారు. కానీ యూనివర్స్ చెప్పేది ఏంటి అంటే క్లియర్గా చెప్తుందండి, మీరు ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మెయింటైన్ చేయండి. ఫస్ట్ ఒక క్లారిటీకి రండి. మీరు అందరిలో చాలా యాక్టివ్గా ఉండండి. సో అందరితో కలవడం, బయట వెళ్ళడము, మీకు నచ్చింది చేయడము, సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకోవడము అండ్ సెల్ఫ్ కేర్ చేయడము, ఇలాంటివన్నీ చెయ్యండి. సో మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఇప్పుడు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మనకి యూనివర్స్ అయితే చెప్తుందండి. ఫస్ట్ అయితే మీరు కొంచెం రెస్ట్ తీసుకొని మీ పైన మీరు ఫోకస్ పెట్టండి. సో మీ మనసులో, మైండ్లో ఉన్న ఆలోచనలకి క్లారిటీ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అని యూనివర్స్ అయితే చెప్తున్నారండి. సో మీరు ఈ వ్యక్తిని మర్చిపోలేకపోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇదేనండి. మీ మనసులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట ఆ వ్యక్తి గురించి. అంటే సడన్లీ ఎందుకు ఇలా చేశాడు, లేదా ఆన్ అండ్ ఆఫ్గా ఎందుకున్నారు, అసలు నేనేం చేశాను, అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి చాలా చాలా క్వశ్చన్స్ అయితే మీలో ఉండిపోయినాయి. అండ్ వాళ్ళతో ఎమోషనల్ బాండింగ్ అనేది మీరు చాలా ఎక్కువగా పెంచుకున్నారనమాట. సో దానివల్ల ఏంటి అంటే 24/7 ఆ వ్యక్తి గురించి మీరు ఆలోచించుతూ ఉండడం వలన మీరు ఆ వ్యక్తిని మర్చిపోలేకపోతున్నారు. సో ముందైతే మీరు కొంచెం హీల్ అవ్వండి, మీ హార్ట్కి కొంచెం రెస్ట్ ఇవ్వండి. మీ పైన మీరు సెల్ఫ్ కేరు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ కూడా పెంచుకోండి. మీకు నచ్చిన పనులు చేస్తూ మీ లైఫ్లో మీరు మీ మీద ఫోకస్ పెట్టుకోండి అని యూనివర్స్ కూడా చెప్తున్నారండి. సో ఇంకా ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారా అనేది చూస్తే ఖచ్చితంగా వస్తారండి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే రావడం కష్టము. సో వాళ్ళు కూడా మీతో ఒక మంచి బాండింగ్ని చూశారు, కానీ వాళ్ళల్లో కన్ఫ్యూజన్స్, క్లారిటీ లేకుండా ఉండడం, ప్రజెంట్ మీ గురించి ఆలోచించకుండా సైలెంట్గా ఉండడము, ఇలాంటి ఎనర్జీ అయితే ఉందండి. సో వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ ఎనర్జీలో అయితే కొంచెం కష్టమేనండి రావడం. కానీ మీరు మీ సెల్ఫ్ కేర్ పైన, సెల్ఫ్ రెస్పెక్ట్ పైన అండ్ మీ వర్క్స్ పైన మీరు హ్యాపీగా ఉంటూ ఇలా ఉంటే ఈ వ్యక్తి ఖచ్చితంగా ఒక క్లారిటీకి వచ్చి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారండి. సో యూనివర్స్ కూడా అదే చెప్తున్నారు. ఫస్ట్ మీరైతే హీల్ అవ్వండి, మీ పైన మీరు ఫోకస్ పెట్టుకోండి. ఈ వ్యక్తి అయితే కొంచెం టైం తర్వాత ఆ వ్యక్తి మీ గురించి ఆలోచించి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి అన్నిటికి కూడా ఆన్సర్ దొరుకుతుంది. మీ ఇన్ని రోజులు వెయిట్ చేసి, ఇన్ని రోజులు మీరు పెయిన్ చేసింది, పెయిన్ ఉంటుంది కదా, సో అదేం ఊరికే పోదు, అంతా కూడా క్లారిటీగా మీకు తెలుస్తుంది అన్నట్లు యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అనేది మీకు అర్థమైపోయింది కదా. ఆ వ్యక్తి కూడా ఖచ్చితంగా మళ్ళీ వస్తారండి. సో ఇదండి ఈ రీడింగ్ అని మీకు కనెక్ట్ అయింటే తీసుకోండి. జనరల్ రీడింగ్ కాబట్టి నేనైతే ఇంతకన్నా ఏం చెప్పలేను. సో మీ సిచ్యువేషన్ తగినట్టు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇచ్చాను కదా, కాంటాక్ట్ అవ్వండి. సో మనీ పే చేస్తేనే మీకు పర్సనల్ రీడింగ్స్ ఇస్తారు. సో రీడింగ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు కాల్లో చెప్తాను, లేదా వాట్సాప్ అయినా చేయండి, వాట్సాప్లో అయినా చెప్తాను. సో ఖచ్చితంగా కంపల్సరీ అవసరము అని అనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి, లేదంటే ఈ జనరల్ రీడింగ్సే సరిపోతాయి అన్నమాట. సో ఇదండి, మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తాను. జై సాయిరామ్.